మాదిగ జాతి 60 ఏళ్ల కళ మందకృష్ణ మాదిగ గారిది 30 ఏళ్ల పోరాట ఫలితం వెరసి ఈ జాతి సాధించుకున్నటువంటి అపూర్వమైనటువంటి విజయం ఈరోజు. ఎన్నో చారిత్రక ఉద్యమాలు ఈ జాతిని, ఈ సమాజాన్ని మరొక జాతికి, మరొక కులానికి స్ఫూర్తిగా నిలిచి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ఉద్యమ నాయకుడు కానీ లేనటువంటి ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ మందకృష్ణ మాదిగ గారు. నిజంగా మన జాతిలో పుట్టినందుకు ఈ జాతి మొత్తం మనం నిజంగా గర్వించదగ్గ శుభ పరిణామం. మరి 30 ఏళ్ల ఉద్యమంలో నా భాగస్వామ్యం దాదాపుగా 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కాలంలో నేను నా జాతి కోసం మాత్రమే పనిచేశాను, నా కులం కోసం మాత్రమే పనిచేశాను. ఎన్నో పోరాటాలు, ఎన్నో లాఠీ దెబ్బలు, బయ్యారం స్టేషన్లో ఎన్నో రాత్రులు, ఎన్నో చలికి కానీ వానకు కానీ ఎన్నోటువంటి పోరాటాలు చేసి నిద్ర లేకున్నటువంటి పోలీసులు వచ్చేసి ఎస్ఐ గారు, సిఐ గారి తోటి ఏం సార్ తెలంగాణ ఉద్యమం కోసం కానీ లేకపోతే బయ్యారం కోసం కానీ జాతి ఉద్యమం కోసం వచ్చేసేసి పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి కూతురున్నటువంటి రాజకీయ నాయకులు వదిలిపెట్టేసి వాళ్ళ మంచి గడ్డలు తీసుకొని వచ్చి మనకి చిత్రపటం నుంచి అంటే మమ్మల్ని 4 గంటలు 3 గంటలు ముసలని చెప్పేసి పోయినటువంటి మోహన్ రాజు గారితో స్వామితోటి ఎన్నోసార్లు గొడవ పెట్టుకున్న సందర్భం. హైదరాబాద్ మీటింగ్ పోవాలంటే గడ్డం పెరిగితే 2 రూపాయలు బేలు పెట్టుకొని వచ్చి ట్రైన్లోనే ఒక అద్దం తీసుకొని చూసినటువంటి ఉద్యమాలు. ఇదే ఇక్కడ ఈ రోడ్డు మీద ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో ప్రత్యేకమైన సందర్భాలు, ఎన్నో అవమానాలు. ఒక జాతికి ఒకప్పుడు ఈ జాతిని నేను కృష్ణమాదిగ మాదిగ చెప్పడం కోసం దాంట్లో నేను కూడా ఒకప్పుడు నేను కృష్ణమాదిగ గారు ఏందబ్బా అని చెప్పేసి అన్నట్టు బట్టి నేను కూడా నెరవేర్చేసింది. అవును, ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఉన్నటువంటి ఒకప్పుడు రాష్ట్రపతి ఉన్నటువంటి ఆయనే నేను శర్మ చెప్పుకుంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ నేను రెడ్డి అని చెప్పుకున్నప్పుడు వచ్చేది లేనటువంటిది నేను నా కులం కోసం మందకృష్ణ మాదిగ అని చెప్పేసినటువంటి ఈ జాతి గొప్ప మౌనత వ్యక్తిని తీసుకొచ్చిన కృష్ణమాదిగ గారు ఈ రోజు విధంగా ఆయన యొక్క పోరాటం, ఆయనకి అందులో ఉన్నటువంటి జాతి కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వెరసి అన్ని వర్గాల ప్రజలు కానీ కృష్ణమాదిగ గారికి నాయకత్వం బలపరిచినందుకు ఈ రోజు మరి మూడోసారి ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, మరి ముఖ్యంగా బీజేపీ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, మరి ఈ రోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 7 మంది ఉన్న దాంట్లో చంద్రచూడ్ చూడమని మరి ప్రత్యేకమైన జడ్జి గారి నాయకత్వంలో ఉన్నటువంటి దాంట్లో ఇవాళ పరిశీలించి ఒకప్పుడు దాంట్లో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, లేకపోతే ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ, ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నోసార్లు పెంచినటువంటి వాడిని వాళ్ళు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఈ రాష్ట్రాలు, ఈ దేశంలో కానీ మున్సిపల్ జడ్జి మాదిగలేనటువంటి సందర్భం ఉంది ఈ దేశం. కానీ ఆ రోజు ఎన్నో కుట్ర చేసేసి వర్గీకరణ సమయం నియమంతా పోతుంది. కృష్ణమాదిగ నాయకత్వం పోరాట ఫలిస్తుంది. కృష్ణమాదిగ నాయకత్వంలో, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ జాతి వాళ్ళ కులాలు మొత్తం భవిష్యత్తు ఉన్నటువంటి రాజకీయ రంగంలో, ఉద్యోగ ఆర్థిక సమారంభంలో ఈ జాతి ముందడుపోయిన క్రమంలో ఒక మాడిచ్చ క్రమంలో వచ్చిన తర్వాత ఈ జాతి ఉన్నటువంటి దాన్ని వర్గీకరణ పాలన ఎన్నోసార్లు పుట్టి వచ్చిన సందర్భం. ఎందుకంటే అప్పుడు మన జాతికి ఉన్నటువంటి మాదిగలప్పుడు సుప్రీంకోర్టులో బెంచ్లో ఉన్నటువంటి లాయర్ లేరు, జడ్జి లేరు. కానీ ఇవాళ మన సంఖ్య బలం పెరిగింది. ఇవాళ ఎంపీలు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ రకంగా ఈరోజు నిజంగా సరే చాలు కానీ ఎక్కువ మాట్లాడను. నాకు ఇదంతా జాతి యొక్క గౌరవం, కృష్ణమాదిగ గారి నాయక పోరాపట్టి ఏ నాయకుడు లేదు ఈ ప్రపంచంలో. నేను అంటున్నా ఈ దేశంలో కదా నాకు తెలిసిన వరకు నేను చదువుకున్న వ్యక్తి కాబట్టి నాకు ఎంతో పరిజ్ఞానం కాబట్టి ఒక కుల సంఘ నాయకుడు చేసి ఈ రాష్ట్రాలు కాదు దేశంలో ప్రపంచంలో మహోన్నతమైన వ్యక్తి కృష్ణమాదిగ గారు. ఈ మరీ ముఖ్యంగా మరి మరొక్కసారి ధన్యవాదాలు బీజేపీ పార్టీకి, మరి ముఖ్యంగా నరేంద్ర మోదీకి జాతి తరఫున ప్రత్యేకంగా చూపిస్తాను. ఈరోజు బయ్యారు అంబేద్కర్ సెంటర్లో జరిగిన పాలాభిషేకం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మా జాతి తరఫున ప్రత్యేక వందనాలు చెబుతున్నాము. అన్నగారు అసలే అన్నగారిన కులంలో పుట్టి అన్నగారిన కులాలలో కాకుండా అల్లనే ఇంకా అన్నగారిన వారికి న్యాయం జరగాలని నీ పోరాటం 30 సంవత్సరాల పోరాటం ఈ రోజుతోటి నీకు ముగియనున్నదన్న. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన తీర్పు మన దేశానికే గౌరవకరంగా ఉంటుంది. అలాగనే మన జాతి ప్రజలందరూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారిని ప్రతి ఒక్కరూ తన ఫోటో ఇళ్లలో పెట్టుకునే విధంగా నీ గుర్తింపు మాకు దక్కుతుందన్న. ఈ విషయంలో మేము ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఈ తీర్పుని, ఎస్సీ వర్గీకరణ తీర్పును ప్రపంచం మొత్తం మీ నరేంద్ర మోడీ గారి చుట్టూ
చూస్తున్నది అనేది గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రజలు పండగ లెక్క చేసుకొని ఇదే రోజు మనకు పండగ లెక్క స్వతంత్రం వచ్చినట్టు జాతికి మనం ప్రత్యేకంగా ఒక పండగ రోజుగా గుర్తించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 జడ్జీలలో 6 పాజిటివ్గా ఉండి 1 నెగిటివ్గా ఉండడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు తీర్పు నిర్ణయం మేరకు మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇది ఏ రాష్ట్రానికి చెందిన వ్యవహారానికి ఆ రాష్ట్రం చూసుకోవాలని నిర్ణయించబడ్డది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఫైల్పై సంతకం పెట్టి పార్లమెంటులో ఇది బిల్లు ప్రవేశపెట్టాలని, ఆ బిల్లు పార్లమెంట్లో కూడా ఎగువ సభలో దిగువ సభలో ఏకగ్రీవం ఎన్నుకొని రాష్ట్రపతి బిల్లు పాస్ చేయించిన తర్వాతనే ఇది ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టు ఆదేశానుసార ప్రకారం వీళ్ళందరూ వాళ్ళని గౌరవిస్తారని, జడ్జీలు 6 తీసుకున్న నిర్ణయం ప్రకారం వీళ్ళు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. మన బయ్యారం మండల కేంద్రంలో ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కొరకు వర్గీకరణ మంచిది అనే తీర్పు రావడం జరిగింది. దాని ప్రకారం కులాలలో ఎస్సీలలో నిష్పత్తి ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలనే తీర్పు వచ్చినందుకు దాని కొరకు 30 సంవత్సరాల నుండి పోరాటం చేసిన శ్రీ మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా మన ఎస్సీ మాదిగ ఉపకులాల తరఫున వారికి ప్రత్యేకంగా బయ్యారం మండలంలో తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మగిరా ఏ వాళ్ళకి విజయం